వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో మనం అయితే ఈరోజు ఏం చేయబోతున్నాం అనుకుంటారు? ప్రాంక్ వీడియో. అది కూడా ఎవరి మీద అనుకుంటారు? నిఖిల్ ఇంకా దుర్గా వినయ్. నిఖిల్ ఇంకా మన కెమెరామ్యాన్ ఇంకా వినయ్ మీద అయితే ప్రాంక్ చేస్తున్నాం మనం. సో చూపి అమ్మ బాబాయ్. సో ఒకసారి చూపి. ఇగో చూడండి గాయస్, ఇవన్నీ ఫేక్ నోట్స్ అనమాట. ఇగో మీకు చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రియల్ అనుకోకండి, ఫేక్ నోట్స్ ఇవి. సో ఇగో ఈ నోట్స్ అయితే మేము ఇవ్వమన్నమాట. ఇగో ఈ నోట్స్ ఇస్తాం మేము వాళ్ళకి. సో సో ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ అయితే చూద్దాము. ఇది చూడొచ్చు. వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటో మనం ముందు ఇప్పుడైతే వాళ్ళైతే కింద ఉన్నారనమాట. సో మనమైతే పోయి వాళ్ళని పిలుద్దాము. ఏమని చెప్తాం వాళ్ళకి? ఇట్లా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వచ్చింది, మనీ వచ్చినాయి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేద్దాం అన్న. అవును గాయస్, ఈ ఐడియా అయితే మంచిగా ఉంది. యూట్యూబ్ ఇన్కమ్ వచ్చిందని చెప్దామని మనమైతే. సో ఇప్పుడైతే వాళ్ళైతే కింద ఉన్నారనమాట. వాళ్ళని పిలిచినాక మీకు చూపిస్తాం. నెక్స్ట్ నాకైతే ఇప్పుడు కావాలరా, నేను ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా గిఫ్ట్, అది ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నా తన 12 ఉన్నాయి. అది ఇప్పుడైతే అన్నొస్తారు, మీకైతే సర్ప్రైజ్ చేస్తారా? షాక్ అయిపోతారా మీరైతే? పక్కా షాక్ అయితే అన్న వచ్చేస్తాడు. ఇప్పుడు కూడా అన్న వచ్చేస్తాడు. వెయిట్ చేయరు. ఏమైందా ఏదో సర్ప్రైజ్ అంటున్నావు? మా అవును, సర్ప్రైజ్ అయితే వచ్చింది. అది ఏంటంటే మన వీడియో నుంచి అయితే మన యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అయితే వచ్చింది అనమాట. సో తీసుకుందాం. అన్న నువ్వేనా అన్న ఇస్తుంది ఫస్ట్ ఇన్కమ్ అన్న నాకు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. అమ్మో, ఇంకా ప్రేమ ఎడికైనా వచ్చింది వీళ్ళకి. థ్యాంక్స్ అన్న. కంగ్రాచులేషన్స్ రా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఫస్ట్ ఇన్కమ్. మీరు ఇట్లనే జర మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. అందరూ మేము కొట్లాడుకుంటున్నాం. మన ఛానల్ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకనే వీడియో తీస్తున్నాం. ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది కదా మీకు, అందుకనే వీడియో తీస్తున్నా. హాయ్ అప్పుడు హలో దగ్గర గవర్నమెంట్. సరే అన్న, అయితే ఇన్కమ్ ఇచ్చింది మనకి. షాప్లకు పోయి ఫస్ట్ ఇన్కమ్ ఇచ్చిండు మనకి. మనం పోయి పార్టీ చేసుకున్నాం. పోదాం, పార్టీ చేసుకున్నాం మంచిగా. ఏ దొరికితే అది కొనుక్కొనిద్దాం. ఏ దొరికితే అది కొనుక్కొనిద్దాం. అదే చికెన్ బిర్యానీ తిన్నాం. సరే, ఫస్ట్ టైం చూడు మా ఛానల్ అయితే కంపల్సరీ తినాల్సిందే. అరే అట్లయితే ఇప్పుడు మనకి పైసలు చెక్ చేసుకుందాం. ఏం అవసరం లేదు, అన్న మంచిగానే ఇస్తాడు. అరే నాకు ఏదో డౌట్ కొడుతుందిరా, అన్న ఇంత మంచి ఇన్కమ్ ఇచ్చినట్టు నేను నమ్మనురా. అన్న కదా. అరే ఏం లేదురా భయ్, అన్న మంచిగానే ఇస్తాడు పైసలు. అన్న గురించి అరే పోయినసారి అట్లానే చేసిన అన్న ఇంత పెద్ద ప్రాంక్ చేసింది తెలుసా? అరే ఏం కాదు. సో గాయస్, ఇప్పుడైతే వాళ్ళైతే కిందికైతే వెళ్ళిపోయారు. మీరు చూసిండొచ్చు కూడా. వాళ్ళు కిందికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏదో కొనుక్క తిందామని ప్లానింగ్ చేస్తున్నారు. అది మనకి తప్ప తెలియదు కదా అది. సో గాయస్, అవి డమ్మి నోట్లు అయితే అని వాళ్ళకైతే తెలియదు అనమాట. అస్సలే తెలియదు. సో వాళ్ళు షాప్కి పోయారేమో, మనం వాళ్ళని ఫాలో అవుదాము, చూద్దాము. సో వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ఏడు దాకా పోతుర్రు మనమైతే ఒకసారి తెలుసుకున్నాం గాయస్. నాకు తెలిసి వాళ్ళు ఇంకా బయలుదేరారు అనుకుంటా. సో చూద్దాం ఏడు దాకా అవుతుందో. నెక్స్ట్ గాయస్ వాళ్ళు గాయస్ అన్నీ ఉన్నారు. గాయస్ అలానే ఉన్నారనమాట. సో మనం వాళ్ళని ఫాలో అయ్యాం. వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ గాయస్ మీరు చూడవచ్చు. వాళ్ళు పోతుర్రు అనమాట. మనం మెల్ల వీడియో షూట్ చేస్తున్నాం. మీకు వెనకకి జరగదు, మళ్ళీ వాళ్ళకి కెమెరా కానీ పడుతుంది. సో గాయస్ అయితే వాళ్ళైతే పోయిర్రు. సో మనం కూడా వాళ్ళని ఫాలో అవుతాం. నెక్స్ట్ గో.
గాయస్ ఇప్పుడైతే వాళ్ళు పోతుర్రు అనమాట. మనం మెల్ల ఇన్ని ఆగం. మనం ఇడికి వీడియో రికార్డ్ మనం ఇడికైతే వీడియో రికార్డ్ చేస్తున్నాం అనమాట. సో బర్రెలు అలాగా. సో వాళ్ళైతే వెళ్ళిపోయారు. మనం కూడా పోదాం. కాశ్మీర్ చూడొచ్చు అనమాట. వాళ్ళు కిలోమీటర్ దూరం ఉన్నారు. వాళ్ళు జూమ్ చేసి చూపిస్తా. చూడొచ్చు పోతుర్రు వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు పోతుర్రు అనమాట. మనం కూడా మెల్లగా పోతున్నాం వాళ్ళు వెనకాల. మనకి నో ఐడియా. సో గాయస్ మాకు కూడా నో ఐడియా వాళ్ళు ఏమనుకుంటారు. సో నెక్స్ట్ మనం పోయేది ఉంటుంది. గాయస్ అయితే నేను చాలా దూరంలో ఉన్నా అనమాట. జూమ్ చేసి అయితే వీళ్ళిద్దరిని తీస్తున్నా. వీళ్ళిద్దరు ఏమేమో మాట్లాడుతుర్రు. డమ్మినోట్ అని తెలిసిపోయినట్టుంది గాయస్. మనమైతే ఈ నుంచి గాయస్ మనం వచ్చేటికి మెల్ల ఫరార్ అయిపోదాం. వాళ్ళకి తెలియదు గాయస్. ఇప్పుడైతే మేము మొత్తం ఉరుకుతున్నాం అనమాట. గాయస్ మేమైతే ఇప్పుడు ఉరుక్కుడు వచ్చేసినాము. వాళ్ళు వస్తుర్రు అనమాట. మనం కూడా ఉరుకుదాం. సో గాయస్ ఇప్పుడైతే మేము పైకి అయితే పోతాం. వాళ్ళు ఇంకా వస్తుర్రు. సో వచ్చాం కలుస్తాం. దెబ్బ గాయస్ వాళ్ళైతే ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసి మేము కన్నదాన్న పైకి అయితే పోయి ఏం తెలియనట్టు ఉండాలి ఇప్పుడు. గాయస్ దమ్మ అయితే వచ్చేసింది. సో పాపం ఆ షాప్ అంకుల్ ఏం తిట్టిండేమో మమ్మల్ని అయితే గల్లీలో పెట్టేసుకురు. ఆ షాప్ కాడికి పోయిర్రు. ఆ షాప్ అంకుల్ ఏం తిట్టిండో ఏమో. గాయస్ దమ్మ అయితే వస్తుంది. ఇది ఇంకా వస్తారేమో అన్న. వస్తే రాని ఏడికైతే ఆడికి చూసుకున్నాం. గాయస్ వచ్చేసినట్టు. గాయస్ వాళ్ళైతే వచ్చేసినట్టు. మేము ఇక్కడ దాచుకున్నాం. సో మేమైతే వీడు దాచుకున్నాం అనమాట. ఎవరు తెలియదు. మేము ఇద్దరం ఇక్కడ దాచుకున్నాం. గాయస్ వచ్చేసి గమ్మునుండ్రు. మాత్రం అయిపోయారు వీళ్ళు. గాయస్ ఒక నట్ అయితే ఒక లిట్ అయితే పోయి దోలాడుతురు. మనం దొరకదు ఎట్టో చేసి. గాయస్ ఇప్పుడైతే వాళ్ళైతే వెతుకుతుర్రు. సో మనమైతే నిజానికి నిజం అయితే చెప్పేద్దాం. ఏమైందో ఎడికైతే ఆడికి నిజం చెప్పేస్తాం అనమాట. సో లెట్స్ ఎందుకు చేసిరన్నా? ఏంటన్నా ఇది 100 300 ఫేక్ నోట్లు ఇచ్చిరు. సో మేమైతే జస్ట్ మీ మీద ప్రాంక్ చేసాం అన్నమాట. ఎట్లా అనిపిస్తున్నామన్నా మీకు మేము తీసుకోండి. నీ పైసలు నువ్వే తీసుకో. గాయస్ డమ్మి నోట్లు అనమాట. గాయస్ మేమైతే తిట్లు తిన్నాం. గాయస్ షాపులతో మమ్మల్ని తెలుసా గాయస్? ఈ పైసలు వల్ల గాయస్ ఈ డమ్మి నోట్ల వల్ల. ఒకసారి ఇద్దే ఈ ముఖాన్ని వాడేసినారు ఆ పైసలు. నెక్స్ట్ టైం చెప్తాం గాయ్స్. అయితే మీరు వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాయ్స్ బిచ్చపన్ ఏరుకుంటున్నాడు. సో గాయ్స్ ఇలా మీరైతే డేంజరస్ ప్రాంక్ అయిపోయింది అన్నమాట. ఫుల్ డేంజరస్ ప్రాంక్. గాయ్స్ మీకైతే నచ్చితే లైక్ చేయండి. గాయ్స్ నా ముఖం మాడిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. జర గాయ్స్ వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తలేరు. జర ప్లీజ్ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జర మన వ్యూస్ కూడా పెరగాలి కదా. చాలా పెరగాలి. సో వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేసేయండి. అండ్ మనం మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోలో. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్.